అట్లనే చేస్తుంది. స్వాగతం సాయి కన్నా వ్లాగ్స్ 2324. ఏ చిట్టి తల్లి మమ్ముటి చిట్టి తల్లి, వెల్కమ్ టు మై ఛానల్ సాయి కన్నా వ్లాగ్స్ 2324. ఈ వ్లాగ్ అయితే మా చిన్న చెల్లె వాళ్ళ పాపది 3 months ఫంక్షన్ అనమాట. మా చిట్టి తల్లి బాలమ్మ తల్లిని అయితే మంచిగా మొక్కింది. చాలాసేపు 3-4 minutes దాకా మొక్కింది అనమాట. ఫస్ట్ టైం మీకు తెలుసు కదా, మేము ఏ పండుగలు చేసినా ఫస్ట్ బాలమ్మకు పూజ చేసిన తర్వాతనే వేరే పని ఏదైనా సరే స్టార్ట్ చేసామన్నమాట. సో ఈ ఆట కూడా కోస్తాం మేము బాలమ్మ తల్లికి. సో తొట్టెల వలిగింది, నేనే కొబ్బరికాయ కొట్టినా. ఫైనల్గా ఇట్లయితే అన్ని పూజలు అయితే వేసేసుకొని తొట్టెల కూడా కట్టాలి అమ్మవారికి. 2 తొట్టెలు కట్టిన తర్వాత ఇట్లా చిన్న చిన్నగా ఉంటాయి. ఆల్రెడీ మీకు చూపించిన నేను బాలమ్మ అంటే ఎట్లుంటుందో. సో మా చెల్లెవి అండ్ చిన్న పాపవి ఇద్దరివి బట్టలాడ పెట్టేసి దండం పెట్టుకొని ఇంట్లో ఒక యాట అయితే కోసేసినాం. టోటల్గా 5 యాటలు అయితే తీసుకుండు మా డాడీ. సుధం పరి ఫైన్ ఎడదాకా వచ్చినాయి అయినాయా? కి ఏమేమి వంటలు అయితే వేయించినామో అవన్నీ ముందు ఉంటాయి, చూస్తుండ్రి. ఇదైతే ఆఫ్టర్నూన్ తిననీకే వంట చేస్తుండ అనమాట. వంటలు అయినా సో ఏమేమి చేసిండంటే పప్పు వేసిండు, ఆలుగడ్డ, టమాటో. సో ఇవన్నీ యాటలు అయితే కట్ చేసేసిర్రు, బోటి అవన్నీ తీసుకొని వచ్చి నేను మా బాబాయి. ఇవైతే ఎగ్స్ అండ్ అక్కడ ఉన్నాయి ఫిష్, బోన్లెస్ ఫిష్ కూడా వేయించినాము. సో ఇవంతా అయిపోయిన తర్వాత మేము లంచ్ అయితే మేము ఇంట్లోకి తీసుకొని వచ్చి వేసినాము. ఎందుకంటే అలా యాటలు దిగుతున్నాయి కదా, సో అలా స్మెల్ అది వస్తుంది అనేసి ఇంట్లోకే తీసుకొని వచ్చి లంచ్ అయితే వేసినాం. మా బిడ్డ ఓవర్ యాక్షన్ చేస్తుంది కొంచెం, అప్పుడప్పుడు వేస్తుంటది కదా. ఇంకా కొంచెం సేపు అయినాకల్లా మా పిన్ని వాళ్ళు కూడా అయితే వచ్చేసిర్రు. ఒక్కొక్కరు వస్తున్నారు అనమాట. మా వీరగాని తీసుకొని వచ్చిండు, వాళ్ళకి ఫుల్ దాహం వేస్తుంది, సమ్మర్ వచ్చేసింది కదా, వాడికి కూడా బాగా గాబర్ అవుతుంది. వాడికి అయితే వాటర్ అయితే పెట్టేసినాం. నెక్స్ట్ ఫంక్షన్ అయితే ఇక్కడ అయింది అనమాట, మా ఇంటి ముందు. ఇది నేను నించుంది వచ్చేసి మా ఇల్లు, మా మమ్మీ వాళ్ళ ఇల్లు. ఫంక్షన్ అక్కడ స్టే చేసిర్రు. సో వాళ్ళు అదంతా చేస్తుంటే కొంచెం అట్లా క్లిప్పింగ్ అయితే తీసిన. అంతలోపు వీడైతే వీరతో ఆడుతుంది. ఏమైతుందే కాంచనా? ఎవరమ్మా నువ్వు? ఎవరు నువ్వు? రారాయ్ చంద్రముఖివా, కాంచనవా, గంగవా? అట్లా కొంచెం సేపు టైం పాస్ చేసినాక ఫైనల్ గా అయితే ఇట్లా లుక్ అవుతుంది. తర్వాత కూడా మంచిగా చూపిస్తా. తర్వాత మేము అందరం అయితే రెడీ అయిపోయి ఫంక్షన్ కి అయితే స్టార్ట్ అయిపోయినాము. సో నాకైతే జడమ మానసేసింది. థ్యాంక్ యూ సో మచ్ మానస. అండ్ ఇట్లయితే లుక్ ఉంది, బాగుంది కదా, సింపుల్ అండ్ సూపర్ ఉంది కదా, మంచిగా ఉండే. సో నా పిల్లలకి నేను ఇట్లా చేయించుకోలేకపోయినా అనిపించింది, ఎందుకంటే అప్పుడు ఇవన్నీ లేవు. సో దాని తర్వాత నుంచి ఇవన్నీ ఉన్నాయి. సో లాస్ట్ కి ఇంకా అందరం ఫొటోస్ అవి ఇవి దిగడం స్టార్ట్ చేసేసినాము. నానమ్మ వాళ్ళతోటి ఫస్ట్ స్టార్ట్ అయితే అయిపోయింది ఫొటోస్. చిన్న పాపని ఎత్తుకొని మా నానమ్మ తాత ఫస్ట్ ఫొటోస్ దిగిండ్రు. సో వచ్చిన చుట్టాలు వాళ్ళందరినీ మేము చూపించాలి కదా మీకు, చూసేయండి. వీళ్ళందరూ మా పిన్ని వాళ్ళు. సో మా బ్యాచ్ అందరు ఇక్కడ కూర్చున్నారు. మా చెల్లి వాళ్ళ అత్త వాళ్ళందరూ వన్ సైడ్ కూర్చున్నారు. కొంతమంది వస్తున్నారు. చిట్టిపండు సూపర్. అక్క వాళ్ళతో ఫోటో దిగినావా? ఆ సాంప్రదాయం ప్రకారం అయితే మేము ఉయ్యాల తొట్టెల ఫంక్షన్ అంటే ఇట్లా ఉయ్యాలలో ఫస్ట్ తెల్లబట్ట వరిచి గుడాలు నానబెట్టి అవేసి అండ్ ఆకు వక్క అవన్నీ వేసినాకల్లా 1 రూపీ కూడా పెడతాము. అవి పెట్టినాకల్లా పట్టు చీర ఉంటుంది కదా, వాళ్ళ నానమ్మది పట్టు చీర, అది పట్టు చీర వేసి దానిపైన ఒక షెల్ల కూడా కప్పి పాపనైతే పడుకోబెట్టి పేరు పెడతారనమాట. సో అది మా ఏడవక ఎందుకు ఏడుస్తున్నావే? ఆనంద బాష్పాలు రా, నువ్వేం ఫీల్ కాకు. ఫోన్ వస్తుంది ఎవరో. మా తమ్ముడు యూకే పోయింది కదా, తెలుసు కదా మీ అందరికి. సో వాడు వీడియో కాల్ చేసిండు. మా నానమ్మ తట్టుకోలేకపోయింది. సో ఆనంద బాష్పాలు అట్లా ఏడ్చేసింది అనమాట. మేఘా కంగ్రాచులేషన్స్. నేమ్ రివ్యూ ఏరా?
ఇంటికి పెద్దోళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళే మెయిన్ గా చిన్న పాపలని ఉయ్యాలలో వేస్తారనమాట. ఎవరి దాంట్లోనే అట్లనే చేస్తారు అనుకుంటా నాకు తెలిసి. సో ఫైనల్ గా వాళ్ళ నానమ్మనే వేద్దామని ఫిక్స్ అయినుండే. సో మా తాత పెద్దోడు కాబట్టి మా తాత కూడా కొంచెం పట్టుకున్నాడు. ఆయనకి మొత్తం పట్టుకోవడం చేతన అయితలేదు కదా అనేసి వాళ్ళ అత్తమ్మ కొంచెం పట్టుకుంది. సో అందరు కలిసి అట్లా ఫైనల్ గా మా మమ్మీ డాడీ, మేఘా వాళ్ళ అత్త మామ, మా నాన్నమ్మ తాత వీళ్ళు 6 మెంబర్స్ కలిసి పాపకైతే పేరైతే పెట్టేసిర్రు. సో చూడుర్రి వాళ్ళ నాన్నమ్మనే పేరు పెట్టింది. ఏం పేరో చూడండి. చెప్పు మమ్మీ గట్టిగా. గానవి క్లాస్ కొట్టండి. నేమ్ గానవి. చూడండి ఇద్దరు చూడండి. తీసిన ఫోటో ముందుకు రండి మీరు కొద్దిగా అట్లా. పేరైతే పెట్టేసిరు కదా. సో ఎవరెవరైతే ఫంక్షన్ కి వచ్చిరో వాళ్ళందరూ ఒక లుక్ అయితే తీసుకుందాం, మనం చూద్దాం నాడూరి. ఈ బ్లూ కలర్ శారీ కట్టుకున్నామే మా అత్త, మా చెల్లె వాళ్ళ అత్త అనమాట. సో అట్లా చెప్పుకుంటూ పోతుంటే అందరు మన చుట్టాలే. నేనైతే ఇంకా మా తమ్ముడితో మాట్లాడుకుంటూ అట్లానే నించున్నా, వాడిని చూసుకుంటూ. వాడికి అక్కడికి వెళ్ళినాక చాలా ఎమోషనల్ అయితే అయిపోయినా నేను. వాళ్ళు లేకుండా ఫస్ట్ ఫంక్షన్ అవుతుంది, అది కూడా మా డాడీ చేసే ఫస్ట్ ఫంక్షన్ అవుతుంది. మా డాడీకి చాలా చేరిగినట్టు అయింది. ఆయన మా పెద్ద తమ్ముడు, మా బాబాయ్లు అందరు మస్తు అయితే హెల్ప్ చేసిర్రు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. అండ్ మా డాడీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనమాట, ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్న అంకుల్, శైలేందర్ అంకుల్. అండ్ వీళ్ళందరూ మా ఇంటి చుట్టుపక్కల రెంట్కుండి పోయిన వాళ్ళకు కూడా మా డాడీ చెప్పిండు. 350 మెంబర్స్ అనుకుంటే 500-600 మెంబర్స్ వచ్చిర్రు. మస్తు అయితే అయ్యింది. సో వంటలు కూడా ఎట్లున్నాయి ఏంది అనేసి కూడా తర్వాత చూపిస్తాను చెప్పినా కదా. సో చూసేయండి అవి కూడా. సో వీళ్ళందరూ మా మేనత్తలు, మా పిన్ని వాళ్ళు, అండ్ మా అమ్మమ్మ, మా పెద్ద నానమ్మ, మా పెద్ద పిన్ని, మా మేనత్త వాళ్ళ పిల్లలు, మా నాన్నమ్మ, మా తాత వాళ్ళ బొమ్మడిది కూడా వచ్చిండు చాలా రోజుల తర్వాత. సో మా చెల్లె వాళ్ళ అత్త పోయి అందరినైతే వాళ్ళు కరిస్తుంది అనమాట. సో ఇంటి దగ్గర రెంటర్కు ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు, ఎందుకంటే మా డాడీ మా మమ్మీ వాళ్ళు ఎక్కడికైనా పోతారనమాట. ఎవరు దావత్ పిలిస్తే కూడా కంపల్సరీ పోతారు కాబట్టి సో వాళ్ళు కూడా మాకు కంపల్సరీగా వచ్చిరు. వీళ్ళందరూ మమ్మీ వాళ్ళ రిలేషన్, వీళ్ళందరూ అమ్మమ్మ వాళ్ళు, అత్తలు, పిన్నిలు, పెద్దమ్మ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ. సో మన స్టేజ్ పైన అయితే ఎక్కేద్దాం. పిన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు కొంచెం ఇక్కడ జరగాలి చిట్టి. ఇక ఈమె ఫస్ట్ అమ్మమ్మ, ఈమె సెకండ్, ఇక చిన్నమ్మమ్మ చూపిస్తున్నాయి. ఇక అయ్యో ఈ అమ్మమ్మ రావానే, మీ అమ్మమ్మ కాదా? డ్రెస్ వేసుకొని వచ్చింది గానవి మీ అమ్మమ్మ. నానమ్మ వాళ్ళు 4 యారాళ్ళు, 4కి ముగ్గురు పిల్లలు, 4 కొడుకులు ఉన్నారు. సో వాళ్ళందరు భార్యలు అనమాట. మా బాబాయ్లు వాళ్ళ భార్యలు వీళ్ళందరూ మా పిన్ని వాళ్ళు. సో ఫైనల్ గా మా శిరీష్ ఆచి గుడి అని పేరు పెట్టిండు మా గానవికి. మొత్తం చిన్నోడు, వాడు, వాళ్ళ ఫ్యామిలీ అట్లా ఫోటో అయితే దిగేసిరు. సో మేము ఫైనల్ గా మా డాడీకి మేము ముగ్గురం, మా ముగ్గురికి 3 హస్బెండ్స్, మేము, మా పిల్లలు. సో ఫైనల్ గా ఒక ఫ్యామిలీ అనేది అయితే మాకు స్టార్ట్ అయితే అవుతుంది ఇప్పటి నుంచి గానవి వల్ల. సో నెక్స్ట్ ఇంకా మా చెల్లె వాళ్ళకు కూడా ఒక్కొక్క పిల్లలు పుట్టాలి కదా. సో దాని తర్వాత ఇంకా ఫైనల్ గా అయితే మాకు ఫ్యామిలీ అయితే వచ్చేస్తుంది. సో మేమందరం ఇట్లా ఫొటోస్ అయితే దిగినాం. మేము ఫొటోస్ దిగితే బాగా అయితే చిరాకైతే పడ్డారబ్బా పెద్ద మనుషులు. సో అందరూ నేను అనలేదు. ఏమైతే నా చిన్నప్పటి ఫ్రెండ్, మా మేఘ వాళ్ళ రిలేషన్ అనమాట. నా ఫ్రెండ్, తను ఇంటర్ ఫ్రెండ్. సో వీళ్ళందరూ మా ఇంటి దగ్గర, మా డాడీ బీజేపీలో మెంబర్ కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చిర్రు. మా డాడీ అందరినీ పిలిచిండు. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చిర్రు. ఇంకా వీళ్ళందరూ కొంతమంది మమ్మీ రిలేషన్ ఉన్నారు, కొంతమంది డాడీ రిలేషన్ ఉన్నారు. సో మెయిన్ గా నాకు నేమ్స్ అవన్నీ పెట్టి చెప్పడం అయితే ఇష్టం లేదు. సో మీరైతే చూసేయండి ఇవన్నీ.
ఫైనల్ గా ఇట్లయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం. మా ఆయన బర్త్డే నైట్ పోయి మా ఆయనకు అందరం కలిసి విషెస్ అయితే చెప్పేసినాం సర్ప్రైజ్ గా. మా ఆయనది నెక్స్ట్ డే బర్త్డే అనమాట, February 24th కి. సో 23rd కి ఫంక్షన్ అయింది. సో ఆ నైట్ కేక్ అయితే తీసుకొని వచ్చిర్రు, మా అజయ్ తీసుకొని వచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్ అజయ్. సో ఫర్ దిస్ కేక్ అయితే చాలా ఇష్టం నాకు. ఎవ్రీ టైం తీసుకొని వస్తాడు ఐస్ క్రీమ్ కేక్. అది ఎవరికైనా సరే తీసుకొని వస్తుండే ఈ మధ్య. సో అది బేగంపేటలో ఉందంట, అది ఎక్కడో నాకు తెలియదు. కానీ నెక్స్ట్ టైం అయితే పోయినప్పుడు స్పెషల్ గా నేను తెప్పించుకొని మరీ తింటా, అప్పుడు మంచిగా వీడియో తీసుకొని వస్తా, అప్పుడు చూడుర్రి. సో హ్యాపీ బర్త్డే అందరూ, హ్యాపీ బర్త్డే చెప్పండి మా ఆయనకి. హ్యాపీ బర్త్డే టు యూ. సో మా కొడుకునైతే పట్టుకొని కేక్ అయితే కట్ చేయించిండు. సో నన్ను కూడా ఎక్కువ అంటే నేను కూడా పైకి ఎక్కిన. అది క్రాకర్ కాల్చినప్పుడు మా పెద్ద పాప కొంచెం ఐస్ లోకి పోయిందనమాట. సో కళ్ళు అయితే మస్తు రెడ్డిగా అయినాయి, అందుకే పక్కన పోయి నించుంది. సో తర్వాత నేను తీసుకొని వచ్చిన. మా మేఘ జడ బాగుందో కామెంట్ అయితే వేయరి. మానస నేర్చింది మా మేఘ కూడా జడ. థ్యాంక్ యూ సో మచ్ మానస. మా చెల్లె చీర ఎందుకు కట్టుకోలేదు, లంగవని ఎందుకు వేసుకుంది అనేసి అడుగుతారు తర్వాత. సో ఎందుకంటే ఇప్పుడు ట్రెండీగా నడుస్తున్నాయి కదా హాఫ్ శారీసే, సో అందుకనే కట్టుకుంది అనమాట. క్లాత్ అట్లా తీసుకొని కుట్టించుకుంది, బాగుంది కదా. సో ఫస్ట్ పిల్లలకి అన్ని పెట్టేసిన తర్వాత అందరూ ఒక్కొక్కరు వచ్చి అయితే పెట్టిరు. సో చూడండి మా డాడీ కూడా రెడీగా ఉన్నాడు పెట్టానికి కేక్. సో ఫైనల్ గా అట్లా మేము ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం. లాస్ట్ టైం మా పెద్ద చెల్లె వాళ్ళ కొడుకుది ఫంక్షన్ కి కూడా మా ఆయన బర్త్డే ఉండే అనమాట, అప్పుడు కూడా ఇట్లానే ఎంజాయ్ చేసేసినాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.